ప్రతి సంవత్సరం జూన్ 12న ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినం జరుపుకుంటారు. ఈరోజు బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి, పిల్లల హక్కులను కాపాడడానికి మరియు వారి విద్య, ఆరోగ్యం, భవిష్యత్తును రక్షించడానికి అంకితం చేయబడింది. అంతర్జాతీయ కార్మిక సంస్థ 2002లో ఈ రోజును ప్రారంభించింది. ఇక బాల కార్మిక సమస్యపై ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పించడానికి బాల కార్మిక వ్యతిరేక దినాన్ని నిర్ధారించింది. అంతర్జాతీయ కార్మిక సంస్థ గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 160 మిలియన్లకు పైగా పిల్లలు బాల కార్మికులుగా ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది వ్యవసాయం, గనులు, నిర్మాణం మరియు ఇతర ప్రమాదకర పరిశ్రమల్లో పనిచేస్తున్నారు. భారతదేశంలో కూడా ఈ సమస్య ఉంది. అయితే ప్రభుత్వం మరియు వివిధ స్వచ్ఛంద సంస్థలు దీనిని ఎదుర్కోవడానికి అనేక చర్యలు తీసుకుంటున్నాయి. బాల కార్మికులు తమ చిన్నతనంలోనే కష్టమైన పనులు చేయడం వల్ల వారి శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. విద్యకు దూరం అవడం వల్ల వారి భవిష్యత్తు అవకాశాలు కూడా తగ్గుతాయి. పేదరికం, అవగాహన లేకపోవడం మరియు సామాజిక అసమానతలు ఈ సమస్యకు ప్రధాన కారణాలు. ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినం ద్వారా ప్రభుత్వాలు, సమాజం మరియు వ్యక్తులు బాల కార్మిక సమస్యను ఎదుర్కోవడానికి ఏకమై పనిచేయాలని పిలుపునిస్తోంది. 2025 థీము ఏమంటే పిల్లల భవిష్యత్తును రక్షిద్దాం, విద్య మరియు సురక్షిత బాల్యం అని ఉండవచ్చు. ఈ థీమ్ పిల్లలకు విద్యా అవకాశాలను అందించడం మరియు వారిని ప్రమాదకర పనుల నుండి రక్షించడంపై దృష్టి సారిస్తుంది. భారత ప్రభుత్వం బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం అనేక చట్టాలను అమలు చేస్తోంది. 1986 బాల కార్మిక నిషేధ మరియు నియంత్రణ చట్టం, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 వంటి చట్టాలు పిల్లల హక్కులను కాపాడడానికి ఉద్దేశించబడ్డాయి. అలాగే బాల శ్రామిక విద్యా యోజన వంటి కార్యక్రమాలు బాల కార్మికులను విద్య వైపు నడిపించడానికి సహాయపడుతున్నాయి. ఇక స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ పోరాటంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. బచ్చన్ బచావో ఆందోళన్ వంటి సంస్థలు బాల కార్మికులను రక్షించడానికి మరియు వారికి పునరావాసం కల్పించడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్నాయి. బాధ్యత గల పౌరులుగా ప్రతి ఒక్కరూ మనం ఏం చేయవచ్చు అంటే సోషల్ మీడియా, సమాజ కార్యక్రమాల ద్వారా బాల కార్మిక సమస్యపై అవగాహన పెంచవచ్చు. స్థానికంగా పేద పిల్లలకు విద్యా సౌకర్యాలు అందించే సంస్థలకు సహాయం చేయవచ్చు. బాల కార్మికులను గుర్తిస్తే స్థానిక అధికారులకు లేదా హెల్ప్ లైన్లకు అంటే మన దేశంలో 1098కు సమాచారం అందించవచ్చు. బాల కార్మిక వ్యతిరేక చట్టాల అమలుకు మద్దతు ఇవ్వడం ప్రతి ఒక్కరూ అమలు పరచాలి. ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినం మనందరికీ ఒక గుర్తింపుగా భావించి పిల్లలు ఆటలు ఆడాలి, చదువుకోవాలి, కలలు కనాలి, కష్టపడి పనిచేయడం కాదు, ప్రతి ఒక్కరూ ఈ బాధ్యతలో భాగస్వామ్యం కావాలి. బాల కార్మిక వ్యవస్థను అంతం చేయడం కోసం ఏకమై పనిచేసి పిల్లలకు సురక్షితమైన, సంతోషకరమైన బాల్యాన్ని అందించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పిలుపునిస్తున్నాయి.